రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రతి అడ్డమైన దాంట్లోనూ వేలు పెడుతూ ఉన్నారు. ప్రతి దాంట్లోనూ కూడా డబ్బు దోచేయడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. వ్యక్తిగత వ్యవహారాలు, సివిల్ వ్యవహారాలు, ఇంకా మధ్యలో పేకాటలు, ఇసుక, మద్యము, ఇంకా వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ నేను మీరు మాట్లాడుకోవడం కాదు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు అని, ఎమ్మెల్యేలు ప్రతి చోట వేలు పెడుతూ ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అన్నారని, ముఖ్యమంత్రి అదిగో ఇట్లాంటివన్నీ చేసేస్తున్నారు, మన 50,000 మెజార్టీ వచ్చిన వాళ్ళు ఈసారి 10,000 మెజార్టీ కూడా తెచ్చుకోలేరు అని ముఖ్యమంత్రి గారు అన్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలే ఫ్రంట్ పేజీలో వార్తలు రాసుకుంటూ వచ్చాయి. కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది డబ్బు దోచుకోవడానికి అనర్హం అన్నట్టు ప్రతి దగ్గర చివరికి రిజిస్ట్రార్ ఆఫీస్లో ఏదైనా రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే వాటా ఇంత అని చెప్పి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ ఇట్లా ఉన్నాయా? ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందా? అన్ని విషయాల్లోనూ అండ్ తాజాగా కాగ్ నివేదికలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చివరికి తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా, వారాంత పలుకుల పత్రికలు అంటే కూడా దాయలేక బ్యానర్ హెడ్డింగ్ ఫ్రంట్ పేజీ వార్త రాశాయా? ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కాగ్ నివేదికను, కాగ్ లెక్కలను ఉటంకించుకుంటూ వాళ్ళు క్లియర్గా చెప్పారు, వ్యయాలు తగ్గించుకోవాలి, రెవెన్యూ లోటు పెరిగిపోతుంది అని. కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రులందరూ కూడా ప్రత్యేక విమానాలేనా, ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు, షేర్ ఆటోలకనే తిరుగుతూ ఉన్నారా? విడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? వీళ్ళ ఇళ్లకు, ఆఫీసులకు కానీ విడిగా డబ్బులు రిలీజ్ చేసుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారు? రాజకీయ కక్ష సాధించే దాంట్లో పెట్టిన కేసులకు రిలేటెడ్ కొందరు లాయర్లకు కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? ఎంత ఇస్తున్నారు? ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ ఒక ఎత్త. మళ్ళీ డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి జగన్ హయాంతో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు చాలా తక్కువ అయిపోయినాయా? పన్నుల్లో వాటా చాలా తగ్గిపోయిందా? రాష్ట్రానికి కీలక ఆదాయమైన కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్నుల్లో వాటా గణనీయంగా తగ్గిపోయినాయా? విచ్చలవిడిగా అప్పులు పెరిగిపోయినాయా? కేంద్రం డబల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తుంది? అమరావతి పేరు మీద విదేశాల నుంచి కావాల్సినంత అప్పు తెచ్చుకునేకి, ఆర్బీఐ నుంచి కావాల్సిన అప్పు తెచ్చుకోనేకి వెసులుబాటు ఇస్తున్నారు అంతే. గ్రాంట్లు లేవు, పన్నులో వాటా తగ్గిపోయింది. మరి అసలు ఏ పాయింట్లో వీళ్ళు పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నారు? ఇంత ఉన్ని మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము అని, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనే పనిచేస్తారు. వీళ్ళది ఏ కోశాన చూసినా వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే ఆ వ్యతిరేకత వాళ్ళకే కనిపిస్తుంది. కేబినెట్ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నిటినీ దాటుకొని చంద్రబాబు గారికి మళ్ళీ ఎన్నికలు గెలిచే దారి ఏముందో, మరి వాళ్ళు ఏ దారి కనుక్కున్నారో నిజంగా అర్థం కాదు. ఏ పార్టీ అయినా కనీసం వ్యతిరేకత వస్తుంది, అసంతృప్తి కనిపిస్తుంది అంటే కాసింతన్నా మారే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మారకపోగా దాన్ని ఇంకా బలంగా చేస్తూ ఉన్నారు. లోకేష్ జనసేన అధ్యక్షుడు, ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వీళ్ళకు ప్రత్యేక విమానాలు ఏంది, ప్రత్యేక హెలికాప్టర్లు ఏంది, షేర్ లాటో లెక్క తిప్పుతున్నారు అన్నప్పుడే మళ్ళీ మిగిలిన మంత్రులు కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానంలో ఎక్కిపోయినారు. వ్యతిరేకత వస్తుంది అంటే దాన్ని ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎందుకు? ఏం దారి దొరికింది వీళ్ళకు? ఇంత వ్యతిరేకతను తట్టుకొని ముగ్గురం కలిసే ఉంటాంలే, మాకు ఓటేసే వాళ్ళు ఎక్కడ, మేమేం చేసినా వాళ్ళు పక్కకు పోరు అని చెప్పి ధైర్యమా? పైగా మళ్ళీ విడిగా అసలు రూపాయికి 2 రూపాయలకి అతి తక్కువ ధరకే పప్పుల బెల్లలాగా భూములు ఇచ్చేస్తున్నారు కావాల్సిన వాళ్ళకి. ఏ వ్యూ పాయింట్లో వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్లు, పెయిడ్ ప్రమోషన్లు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అనబడే వాళ్ళు, కొన్ని అకౌంట్ల నుంచి. ఓన్లీ ప్రమోషన్స్లో మాత్రం వీళ్ళని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు.
కింది స్థాయి నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత ఏ వర్గాలు సాటిస్ఫైగా ఉన్నాయి? అయినా మరి ఏ ధైర్యంతో వీళ్ళు పాలన సాగిస్తూ ఉన్నారు? ఏ ధైర్యంతో ఇవే కొనసాగిస్తున్నారు? లేదబ్బా! ఇవన్నీ తట్టుకొని గెలిచే దారి కూడా వీళ్ళకేదో దొరికే ఉంది. బహుశా ముగ్గురము కలిసి ఉంటాం, మా ఓటు ఎక్కడికి పోదనే ధైర్యమా? లేకపోతే మరేమైనా దారి ఉందా? నాకైతే అంత అసలు అంతు చిక్కడం లేదు. అసలు అర్థం కావడం లేదు. ఎట్లా ఇంత వ్యతిరేకత తట్టుకొని వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు అని.